తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారంటీ పథకాలను అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో పాటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రాష్ట్రమంతా ఫ్రీ బస్ సర్వీసును ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ పథకాలతో పాటు కొత్త పోర్టల్ కోసం మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాలన్నీ తెలియజేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని పథకాలనేవి అమలు చేసిందో తెలియజేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తేదీన జీతాలు వస్తాయని మంత్రి తెలియజేశారు. అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగానే ఇప్పటికే 2 పథకాలను అమలు చేశారని ఆయన తెలిపారు. అలాగే త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా అమలు చేస్తామని తెలిపారు. దీంతో పాటు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని తెలియజేశారు. అలాగే ధరణి పోర్టల్ స్థానంలో త్వరలోనే మరో కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అంతేకాకుండా ఫేక్ డాక్యుమెంట్స్ పేరుతో ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను త్వరలోనే ప్రారంభించడమే కాకుండా 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోతున్నామని కూడా తెలిపారు. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ పై 500 రాయితీ ఇస్తామంటున్నారు. అయితే 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిన దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 80 రోజులైంది. అంటే ఇంకో 20 రోజుల్లో మిగిలిన హామీల అమలుకు సంబంధించి గుడ్ న్యూస్ వినవచ్చు అన్నమాట. మరి త్వరలోనే ఫ్రీ కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.